అర్థమైందా? నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నాను. ఉదయాన్నే వచ్చేసి ఓకేనా? సరే అక్క. నువ్వు వెళ్ళగలవా, లేదా మీ అనాథ శరణాలయం దగ్గర నన్ను డ్రాప్ చేయమంటావా? అక్కర్లేదక్క, నేను వెళ్తాను. మరి రేపు తప్పకుండా నువ్వు చెప్పిన అడ్రస్కే వస్తానక్క. నీ మాటలతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నాకు కూడా ఒక తోడబుట్టిన హక్కుందని భరోసా వచ్చింది. ఖచ్చితంగా రేపు వస్తానక్క. సరే, జాగ్రత్తగా వెళ్ళు. పాపం ఒంటరి ఆడపిల్ల, ఇలాంటి వాళ్ళని కూడా మోసం చేయడానికి మనసెలా వస్తుందో ఈ దరిద్రపు వెధవలకి. ఛా! మావి గారు, తీసుకుందారా? చంటి, హారతి తీసుకోండి. బామ్మగారు, హారతి తీసుకోండి. అమ్మా పల్లవి, రాత్రి ఏ టైంకి వచ్చావు? కొంచెం ఆలస్యంగా వచ్చాను బామ్మగారు. రాత్రి నువ్వు ఇంట్లో లేని టైంలో నువ్వు ఉన్నావేమో అనుకొని అన్నయ్య నీ రూమ్లోకి రాబోయాడంట. నానమ్మ చాలా టెన్షన్ పడిందంట. అవునమ్మా, ఎప్పుడూ టైంకి వచ్చేసేదాను కదమ్మా. రాత్రి ఎందుకు ఆలస్యమైంది? అయ్యో, రాత్రి నేను వస్తుంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది బామ్మగారు. ఎవరమ్మా అమ్మాయి? సూసైడ్ చేసుకోవడం ఏంటి? దేనికోసం? పాపం, ఎవరూ లేని ఒక అనాథ జీవితంలో ఎదురైన సమస్యల్ని చూసి భయపడి చచ్చిపోవాలనుకుంది. ఆమెకి ధైర్యం చెప్పి ఇవాళ మన ఇంటికి రమ్మన్నాను మావయ్య గారు. మన ఇంటికి రమ్మన్నావా? ఎందుకొదినా? చెప్తున్నాను కదా, తను ఎవ్వరూ లేని అనాథ అని. రాత్రి ఎవరూ లేరనే భయంతో తను ఆత్మహత్య చేసుకోబోయింది. నేనున్నానని తనకి ధైర్యం చెప్పాను. ఆ ధైర్యంతోనే ఈరోజు తనుంది. నేను కూడా పట్టించుకోకపోతే అసలు తనుండేదే కాదు. అందుకే మన ఇంట్లో ఉందువు గాని అని రమ్మన్నాను. నేను చేసింది కరెక్ట్ కాదా మావయ్య గారు? నువ్వెప్పుడూ తప్పు చేయవు అమ్మా. పాపం, ఎవరూ లేని ఒక ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావు, కరెక్టే. కాకపోతే మీ అత్తయ్య ఒప్పుకుంటుందా? ఏంట్రా ఒప్పుకోకపోయేది? నీకు నీ పెళ్ళామంటే భయమేమో, మాకెవ్వరికీ భయం లేదు. నువ్వేం కంగారు పడకమ్మా, ఆ పిల్లని రాని. అదేవైనా మాట్లాడితే నేను చూసుకుంటాను. అక్క, ఉషా, రారా, నీకోసమే అనుకుంటున్నాం. ఇదిగో ఈవిడ మా బామ్మగారు, నమస్కారం ఈయన మా అండి. మావయ్య గారు, మా నమస్కారం. మరిది గారు. నమస్కారం అండి. చూడ్డానికి లక్ష్మీదేవిలాగా ఉన్నావు. నీకు అమ్మ కష్టాలొచ్చింది? ఎవరు తను? అత్తయ్య గారు, తను ఉషా, నా చెల్లెల్లాంటిది. చెల్లెల్లాంటిదా? అయితే మన ఇంటికి ఎందుకు వచ్చింది? బ్యాగ్ వేసుకుని వచ్చిందేంటి? అంటే తను ఇక నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. వాట్? మన ఇంట్లోనా? అవునత్తయ్య గారు, తనకంటూ ఎవ్వరూ లేరు. అనాథలా ఒక్కతే ఉంటుంది. ఉంటే అనాథలందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేమైనా అనాథ శరణాలయమా? అసలు నీకే ఇంట్లో చోటు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. మళ్ళీ నీకు తోడుగా ఇంకొక మనిషా? కుదరదని చెప్పేయండి ఆంటీ, వెళ్ళిపోమనండి. ఏయ్, వెళ్ళిపో. నువ్వెవతివే వెళ్ళిపోమని చెప్పడానికి? పల్లవి అమ్మాయి గురించి చెప్తే నేనే తీసుకుని రమ్మని చెప్పాను. దేనికి అత్తయ్య గారు? దేనికంటే పల్లవి ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేస్తుంది కదా, తనకు తోడు కావాలని ఇబ్బంది పడుతుంది. అందుకే ఈ అమ్మాయి అన్ని పనులు చేస్తుందని పని మనిషిగా తీసుకొచ్చింది. అవునత్తయ్య,
నాతో పాటు నాకు తోడుగా ఉంటుందని. నీకు హెల్ప్ చేయడానికి వేరే పని మనిషి కావాలంటే వేరే ఎవరినైనా పెట్టొచ్చు. నీ తరపున అమ్మాయి అయితే వద్దు. పోనీ లక్షిత, తను తెలిసిన అమ్మాయి అంటుంది కదా, ఎవరో పని మనిషిని పెట్టుకునే బదులు తెలిసిన అమ్మాయిని పెట్టుకుంటే తప్పే ఉంది. పైగా తనకెవరూ లేరు అంటుంది కదా, మనతో పాటు ఇక్కడే ఉంటుంది. ఏమైంది? అవునండి, అందుకే రమ్మన్నాను. మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. వాడు ఒప్పుకుంటే అయిపోతుందా? ఎవరు ఒప్పుకోవాలి? ఇంటి పెద్ద నేను ఒప్పుకున్నాను. నేను చెప్తేనే పల్లవి ఈ అమ్మాయిని పిలిపించింది. మమ్మీ, ఏదో పని మనిషి తోడు అడుగుతుంది కదా అనేసి మీరెవరికి వాళ్ళు వేరే వాళ్ళని పెట్టేద్దాం అంటున్నారు. ఈ మధ్య న్యూస్లు చూస్తున్నారా? పని మనుషులు ఇంటి ఓనర్ పీక కోసేసి బంగారం వెండి పట్టుకొని వెళ్ళిపోతున్నారంట. మీకు తెలుసా? అలా మీరు ముక్కు మొహం తెలియని పని మనిషిని ఇంట్లో పెట్టుకున్నారనుకో, ఆ వచ్చే అమ్మాయి ఎలాంటిదో తెలియదు, ఏంటో తెలియదు, ఎప్పుడు ఎవరు గొంతుకు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి పల్లవి తరపున వచ్చే అమ్మాయి అని కాకుండా ఈ అమ్మాయిని ఇంట్లో ఉండనివ్వు. అవునత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నాకు తోడుగా, నాకు తోడబుట్టిన దానిలా నాతో పాటు ఉంటుంది. సరే, ఇంతకీ నీ పేరేంటి? ఉషా అండి. ఉషా, ఇదిగో వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఈయన మా వారు, ఆవిడ మా అత్తయ్య గారు, తను మా చెల్లెలు. బామ్మగారు వాళ్ళందరినీ పరిచయం చేశాను కదా. మరి ఆవిడెవరు? ఆ సంతలో చింతకాయలాగా అమ్మా. ఆ క్యారెక్టర్కి పెద్దగా వెయిట్ ఏమి ఉండదు. ఆ ఉష నన్ను వెతుకొని రావడం కాదు, నేనే ఎక్కడుందో పట్టుకొని డబ్బులిచ్చైనా సరే దాని మ్యాటర్ క్లోజ్ చేస్తాను. వీళ్ళు మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొకరు కూడా ఉన్నారు. తమ్ముడు, వస్తున్నానయ్యా.